साक्षिदेव्यं बतवार्द्रदृष्ट्या मूकस्वयं ककविर्यथासीत् तथा कुरु त्वं परमेश जाये त्वत्पादमूले प्रणतं दयार्द्रे उत्तिष्ठोत्तिष्ठ वरदे उत्तिष्ठ जगदीश्वरे उत्तिष्ठ जगदाधारे त्रैलोक्यं मङ्गलं कुरु शृणोषि कश्चिद्ध्वनिरुत्थितोऽयं मृदङ्गभेरी पटहानकानां वेदध्वनिं शिक्षितभूसुराणां शृणोषि भद्रे कुरु सुप्रभातम् शृणोषि भद्रे ननु शङ्खघोषं वैताళिकानां मधुरं च गानम् शृणोषि मातप्पिककुक्कुटानां ध्वनिं प्रभाते कुरु सुप्रभातम् मातर्निरीक्ष्य वदनं भगवान् शशाङ्को लज्जान्वितः स्वयमहो निलयं प्रविष्टः द्रष्टुं त्वदीयवदनं भगवान् दिनेशो ह्यायाति देवि सदनं कुरु सुप्रभातम् पश्याम्ब केचिद्धृतपूर्णकुम्भाः केचिद्दयार्द्रे धृतपुष्पमालाः काचिच्छुभाङ्ग्यो ननुवाद्यहस्ताः तिष्ठन्ति तेषां कुरु सुप्रभातम् ఒకసారి నొప్పులు వచ్చినాయి. నొప్పులు వస్తే ఆ విష్ణుమూర్తిని ప్రార్థించింది. ఆయన వచ్చి తన శంఖంతో ఆమె ఉదరాన్ని స్పర్శించాడు. నొప్పులు తగ్గిపోయినాయి. కానీ ఎన్నాళ్ళు ఎప్పటికోప్పటికి ఆ గర్భంలో నుంచి ఎవడో ఒకడు బయటికి రావాలే. వాడు ఎట్లాగో అసురుడే అవుతాడు. అసుర సంధ్యావేళ సంగమించటం వల్ల చిట్ట చివరకు రామకథ జరుగుతూ ఉన్న రామాయణ కాలంలో ఆమె ప్రసవించి పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని పెంచడానికి ఆమెకు టైం లేదు. ఎందుకంటే ఆమెది 24 అవర్స్ డ్యూటీ. భూదేవి భూమిని పరిపాలించడం, మంచి చెడు అన్నీ చూసుకోవడం, ఇదంతా కూడా ఆమెకు డ్యూటీ. అసలు టైం విశ్రాంతి అనేది లేదు ఆవిడకు. అందుకని పిల్లవాడిని పెంచడానికి తీరిక లేక ఆమె మిథిలానగర పరిపాలకుడైనటువంటి జనక మహారాజు దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నీకు ఇప్పటికి 2 పిల్లలు ఉన్నారు. ఓ పిల్లవాడు నీకు సొంతంగా పుట్టినవాడు, ఇంకొక అమ్మాయి ఉన్నది సీతాదేవి, పొలంలో నాగేటి చాల్లో దొరికింది. ఆ అమ్మాయిని పెంచుకుంటున్నావు. మా అబ్బాయిని కూడా కాస్త పెంచు, కాస్త పెరిగి పెద్దవాడైన తర్వాత నేను తీసుకెళ్తాను. అందుకని మా అబ్బాయిని కూడా నువ్వు మీ పిల్లలతో కలిపి పెంచు అని అడిగింది. అడిగితే సరే, భూదేవి అంత ఆవిడ పెద్ద ఆవిడ వచ్చి అడిగింది. కాదని లేక జనక మహారాజు సరే అని అన్నాడు. వాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. కానీ వాడి గుణం రాక్షస గుణం. వాడి శరీరం మంచి బలిష్టమైన శరీరం. వాడు సీతాదేవి జోలికి పెద్దగా పోయేవాడు కాదు. కానీ జనక మహారాజు కొడుకున్నాడు ఇంకోడు, వాడిని ఎప్పుడు కొడుతుండేవాడు ఆటల్లో. వాడు వీడి దెబ్బలు తినలేక చాలా బాధలు పడుతున్నాడు. సరే, ఏదో మాట ఇచ్చినందుకు కొన్నాళ్ళు పెంచారు. పెరిగి పెద్దవాడైనాడు ఆ కుర్రాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత వాడి దెబ్బలు భరించలేక ఒకరోజు వాడు వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడు, అమ్మా, నేను వీడితో బాధపడలేకుండా ఉన్నాను. వీడు నన్ను ఎప్పుడు ఏదో పేరుతో కొడుతున్నాడు రోజు. నీ ఇంట్లో నేనన్నా ఉండాలి, వాడన్నా ఉండాలి, నీ ఇష్టం, నేను వెళ్ళిపోతా లేకపోతే అన్నాడు. అరే, నువ్వు వెళ్ళటం ఏమిట్రా నాయన, మన వంశానికి వారసుడివి, మహారాజు కాబోయేవాడివి, నువ్వెక్కడికి వెళ్ళాలి, వాడినే పంపించేసేద్దాము అన్నది. అని జనక మహారాజుని పిలిచి, చూడండి, మన అబ్బాయిని వాడు కొడుతున్నాడు, ఏదో పెంచినన్నాళ్ళు పెంచాం, ఏదో పెద్ద ఆమె అడిగింది కదా అని ఇంకా పంపించేసేయండి అన్నది. ఒప్పుకున్నాడు. భూదేవిని పిలిచాడు. అమ్మ, ఏదో చేతైనంత పెంచాం తల్లి, ఇంకా మీ అబ్బాయిని నువ్వు తీసుకెళ్ళు, వీడు పెరిగి పెద్దవాడైనాడు, కాస్త తీసుకెళ్ళు అన్నాడు జనకుడు. సరే, భూదేవి తీసుకెళ్ళి మరి ఏం చేయాలి వాడికి? వాడిని ఏదో మంచి చోట పెట్టాలి. మరి మామూలు వాడు కాదాయే, భూదేవి కొడుకాయే, ఏదో చిన్న ఉద్యోగం ఇప్పించడానికి వీల్లేదు, ఏదన్నా పెద్ద పని చెప్పాలా. అందుకని విష్ణుమూర్తిని ప్రార్థించింది. స్వామి, మన అబ్బాయి వీడికి ఏదన్నా కాస్త మంచి అవకాశం ఇవ్వండి జీవితంలో ఎక్కడో చోట అంటే. అప్పుడు ఆయన అస్సాం ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా చేసి
ఆ రాజ్యానికి రాజుగా నియమించి జాగ్రత్తగా పరిపాలించుకోరా నాయన అని చెప్పి వెళ్ళాడు. వాడెందుకు జాగ్రత్తగా పరిపాలిస్తాడు? దుర్మార్గుడు కదా వాడి లోపల ఉన్న అసుర ప్రవృత్తి ఎక్కడికి పోతుంది? అయితే మంచి పరాక్రమవంతుడు. కాళికా పురాణంలో ఈ నరకాసురుడి యొక్క గాథ చాలా అద్భుతంగా చెప్పబడింది. మహాపరాక్రమ సంపన్నుడైనటువంటి వాడు రాజుగాంగనే శుక్రాచార్యుల వారిని పిలిపించి యజ్ఞాలు చేసి అనేక శక్తులు సంపాదించి శత్రువులందరినీ జయించి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలందరినీ ఓడించి వాడు మహాపరాక్రమంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. వాడి మీదికి చైనా వాళ్ళు కూడా దండయాత్రకు వచ్చారట. వాళ్ళందరినీ కూడా సావుగొట్టాడు అని కాళికా పురాణం చెబుతుంది. ఇలా ఉండగా అక్కడ కాళీదేవి ఆలయం ఉన్నది. కాళీదేవి ఆలయం కామాఖ్య కాళీ, పరమేశ్వరి అయినటువంటి సతీదేవి యొక్క శరీర భాగములలో ఒకటి పడిన చోటు. ఆ కామాఖ్య కాళిని ఆరాధించి వామాచార మార్గంలో అతడు అనేక అద్భుత శక్తులు సంపాదించాడు. వాటి ప్రభావం వల్ల ఎందరో రాజులను జయించి వాళ్ళ కుమారికలనందరినీ రాజకుమారికలను తీసుకొని వచ్చి 16,000 మంది రాజకుమారికలను వాడు బంధించాడు, చెరిచాడు, అనుభవించాడు, దుర్మార్గం చేశాడు. అలా ఇంతమందిని వాడు ఇష్టం లేకుండా పాడు చేశాడు. వాడి దగ్గర బందీలై ఉన్నారు 16,000 మంది రాజకుమారికలు. ఆ స్థితి అలా ఉండగా ఈ భూదేవి చెప్తే ఈ విషయం గుర్తు చేసి వాడిని నేనేమో చంపడానికి వీల్లేదు, బాగుండదు, మనకు పుట్టినవాడు వాడు, కనుక ఈసారి నేను అవతరించకుండా ఇంకెవరన్నా అవతరింపజేస్తే బాగుంటుంది అన్నాడు. అయ్యా మీరు తప్ప ఇంకెవరున్నారు రక్షించేవాళ్ళు అన్నారు. లేదు, నాకంటే కూడా పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు అన్నారు. మీకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారండి? మాకు తెలియదే అని అంటే, ఈ బ్రహ్మాండంలో నేను పెద్దవాడిని. ఈ బ్రహ్మాండం దాటిపోతే ఇలాంటి బ్రహ్మాండములు చాలా ఉన్నవి. ఆ బ్రహ్మాండములకు అధిపతి అయినటువంటి వాడు మరొకరున్నారు, ఆయన శ్రీకృష్ణుడు, ఆయన దగ్గరికి వెళదాము అని అన్నారు. అంటే మేము ఎప్పుడు వినలేదు, కనలేదు, మీరు చెబితే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే మీరు చెప్పారు కనుక అది మరి నిజం, దాంట్లో ఇంకా ఆలోచించే ప్రశ్నే లేదు. సరే మీ ఇష్టం, మీరు ఏం చెబితే అది చేస్తాము అన్నారు. ఇందులో ముఖ్యులు మాత్రం రండి, చిన్న వర్గంలాగా, మరి అందరూ ఎక్కువ మంది వెళ్ళటానికి వీల్లేదు. మనం ఈ బ్రహ్మాండం దాటి అవతలికి వెళ్ళాలి. బ్రహ్మాండం దాటి అవతలికి వెళ్ళటం ఎట్లా? బ్రహ్మాండం అంచు దగ్గరికి వెళ్ళారు. ఆ బ్రహ్మాండం అండాకారముగా గుడ్డువలే ఉంటుంది. దాంట్లో ఈ లోకాలన్నీ ఉన్నాయి. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, భూలోకం, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండపు అంచు గోడ కొన్ని 100 మైళ్ళ మందం ఉన్నటువంటి గోడ ఉన్నది. ఈ గోడను పగలగొట్టి ఈ బ్రహ్మాండం దాటి బయటికి వెళ్ళాలి. సరే వెతికి జాగ్రత్తగా ఒక స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడే ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు ఎట్లా ఉన్నదని అంటే, బ్రహ్మాండము యొక్క అవతలికి దాని వేళ్ళు ఉన్నాయి, కొమ్మలన్నీ యువతలికి ఉన్నాయి. కొమ్మలన్నీ బ్రహ్మాండంలోకి ఉన్నాయి, వేళ్ళన్నీ అవతలికి ఉన్నాయి. అవతల నుంచి ఏదో దానికి కావలసిన ఆహారము, నీరు అందుతున్నది. ఇది బ్రహ్మద్రవము. ఆ బ్రహ్మద్రవాన్ని పీల్చుకుంటూ ఈ చెట్టు బాగా పెరిగున్నది. భగవద్గీతలో ఆ చెట్టును వర్ణించారు. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఊర్ధ్వమూలం, ఆ మూలమేమో ఎక్కడో పైన ఉన్నది, కొమ్మలు కిందికున్నాయి. ఇది వేద రహస్యం. ఇది అశ్వత్థము, రావి చెట్టు. దీని ఆకులే వేదములు. ఛందాంసి యస్య పర్ణాని, దీని ఒక్కొక్క ఆకు ఒక్కొక్క వేద మంత్రం. ఈ చెట్టు యొక్క రహస్యాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు దివ్యజ్ఞానం పొందుతాడు అని భగవద్గీత చెబుతున్నది మనకు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ చెట్టు దగ్గర నెమ్మదిగా అక్కడక్కడ కొంచెం ఆ బ్రహ్మద్రవం ఆ చెట్టును ఆనుకొని కనిపిస్తూ ఉన్నది. అక్కడకి దిగ్గజాలను పిలిపించి, ఐరావతము, పుండరీకము మొదలైన దిగ్గజాలను పిలిపించి ఆ గోడను పగలగొట్టించడానికి ప్రయత్నం చేశారు. 100-200 ఏళ్ళు పట్టింది. పాడరే
శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి నీ వెలసి చూడరే పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి నీ వెలసి చూడరే పాడరే పాడరే కొండలే పీటలుగా కూర్చున్నారెదురుబడి అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు కొండలే పీటలుగా కూర్చున్నారెదురుబడి అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు వెండి బైడి నిండుకున్న వేదాద్రి గరుడాద్రుల పెండ్లిలాడరిద్దరును ప్రియములా చూడరే వెండి బైడి నిండుకున్న వేదాద్రి గరుడాద్రుల పెండ్లిలాడరిద్దరును ప్రియములా చూడరే పాడరే పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి నీ వెలసి చూడరే పాడరే పాడరే భవనశిలా జలముల బాయక తొడనీలాడి ఇవలా నవలతాము ఏటి దరువులా భవనశిలా జలముల బాయక తొడనీలాడి ఇవలా నవలతాము ఏటి దరువులా జవలి మంచి పువ్వులా సరిసేవలు వెట్టుచు తవిలి సుముటానా తప్పక చూసే జవలి మంచి పువ్వులా సరిసేవలు వెట్టుచు తవిలి సుముటానా తప్పక చూసరి పాడరే పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి నీ వెలసి చూడరే పాడరే పాడరే పొందుగా కనకావతి భోగావతి నదులా సందడి వసంతముగ జల్లులాడుచు పొందుగా కనకావతి భోగావతి నదులా సందడి వసంతముగ జల్లులాడుచు అందమైన వెంకటాద్రి అహోబల నానొక చందమున కూడి కూడి సరసములాడరు అందమైన వెంకటాద్రి నహోబల నానొక చందమున కూడి కూడి సరసములాడరు పాడరే పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి నీ వెలసి చూడరే పాడరే 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 పవిత్ర భారతావనిలో మానవ జీవితం సజావుగా సాగటానికి మన మహర్షులు ప్రసాదించిన అమృత తుల్య విశేషాంశాలే మన సంప్రదాయాలు. పూర్వం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి నియమాలను ఎవరైతే నిత్యము కూడాను తప్పకుండా ఆచరించినట్లయితే వారి జీవితంలో ఆనంద హేళ వెల్లివిరుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ బుద్భుతప్రాయమైనటువంటి మానవ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి అనుక్షణం కూడాను ఆరాట పోరాట వ్యవస్థ నుంచి బయటపడి మానసికమైనటువంటి శాంతిని పొందటానికి మన సంప్రదాయాలు చాలా చక్కగా ఉపయోగిస్తున్నాయి మానవాళికి.
అందుచేతనే పెద్దల మాట సద్దన్నం మూట అని కూడాను మన ఋషులు చెప్పినటువంటి విశేషాంశాల్లోని సామెతను చక్కగా ఆచరించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి కూడా ఆస్కారం ఉంటుంది కదా. మానవ జీవితం ఎత్తిన ప్రతివారు కూడా నేర్చుకోవలసినటువంటి ముఖ్య విశేషం ధర్మాన్ని పరిరక్షించటం. ధర్మం అనేటువంటి 2 అక్షరాల పదం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో కూడికి ఉన్నది. ఆ విశిష్ట పదంలోని లోతైన అర్థాన్ని ఒక్కసారిగా వివరించటం అందరికీ కూడాను వల్ల కాదు. కానీ భగవంతుడే ఆ ధర్మానికి ఉన్నటువంటి అర్థాన్ని గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చినటువంటి విశేషాంశాలు మనకు అనేక గ్రంథాలలో చెప్పడం జరిగింది. అందుకే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని చెప్పేసి శాస్త్రం. ధర్మాలన్నీ కూడాను సాక్షాత్తు పరమాత్మ నుండే లభ్యపడ్డాయి మానవాళికి అని చెప్పేసి, ధరించున్నది కాబట్టి ధర్మము అని చెప్పేసి చెప్పారు మనకు శాస్త్రంలో. అవి ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్థంగా చెప్పినప్పటికీ ధర్మము నిత్య సత్యమై ఉండేదైనా దేశకాల ప్రాంతాదులు అనుసరించి ధర్మాలు కూడాను మారుతూనే ఉన్నాయి అనేక రీతుల్లో. అయితే ఈ ధర్మము అంటే అసలు సిసలైనటువంటి అర్థాన్ని గనక మనం చక్కగా అవగాహన చేసుకున్నట్లయితే మన జీవితం చాలా చక్కగా సాగించడానికి ఆస్కారం ఉంటుంది. ధృతి, క్షమ, దమం, అస్థేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, హ్రీహి అంటే సిగ్గు, విద్య, సత్యం, అక్రోధం, ఈ 10 లక్షణాలు కలిగి ఉన్నదే ధర్మం అని చెప్పేసి మనకు శాస్త్రం చాలా చక్కగా వివరణ ఇచ్చింది. ఈ 10 లక్షణాలని కూడాను ఎవరైతే ఆచరించి ఆచరణలో పెడతారో వారి జీవితం అభ్యుదయం పండిన మాన్యంగా మారి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుచేత మానవుడు ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా తనకు సంబంధించినది కానివ్వండి, లేక ఇతరులకు సంబంధించింది కానివ్వండి, సమాజానికి సంబంధించింది కానివ్వండి, ప్రారంభించేటప్పుడు మాత్రం ఏ సమస్యలు కూడాను ఉండవు. కానీ ప్రారంభించిన కొన్ని దినాలకే 101 సమస్యలు ప్రారంభమవుతాయి అనేటువంటి విషయం కువిమర్శలకు కూడాను వాళ్ళు గురి అవుతూ ఉంటారు అని చెప్పవచ్చు. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ నిస్పృహ కూడాను కలగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడాను ఆత్మబలంతో అకుంఠిత దీక్షతో ధృతి చెడకుండా ముందుకి సాగిపోవాలి. ఇదే అసలు సిసలైన ధర్మం. అంటే ఓర్పు వహించి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా తాను అనుకున్నది లోకోపకార్థం, లోక ఉపయోగార్థం చేసేటువంటి విశేషవంతమైనటువంటి సత్వర చర్యగా భావించి తాను తన జీవితంలో ఏం సాధించను, నా వల్ల సమాజానికి ఏమాత్రం ఉపయోగపడుతున్నానో, ఏమాత్రం ఉపయోగం కలుగుతోంది అనేటువంటి విషయాల్ని అవగాహన చేసుకొని నేను ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పేసి అనుకున్నాను. దానికి భగవంతుని యొక్క అండదండలు కూడా ఉండాలి. కాబట్టి ఆ భగవత్ ఇచ్ఛతో, ఆ స్వామి యొక్క కరుణతోనే నేను ఈ కార్యక్రమానికి ఉపక్రమిస్తున్నాను అంటూ మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడాను ఓర్పు వహించి ముందడుగు వేయాలి. అది ధర్మంలో మొట్టమొదటి సూత్రంగా ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. सिंदूरारूढ
नयनाम् माणिक्यमौलिस्फुरत् तारानायकशेखराम् स्मितमुखीम् आपीनवक्षोरुहाम् पाणिभ्याम् अळिपूर्णरत्नचषकम् रक्तोत्फलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत् पराम् अम्बिकाम् अरुणाम् करुणातरङ्गिताक्षीम् धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिविरावृताम् मयूखैः अहमित्येव विभावये भवानी ध्यायेत् पद्मासनस्थाम् विकसितवदनाम् पद्मपत्रायताक्षीम् हेमाभाम् पीतवस्त्राम् करकलितलसत्थेम पद्माम् वराङ्गीम् सर्वालङ्कारयुक्ताम् सततमभयदाम् भक्तनम्राम् भवानी श्रीविद्याम् शान्तमूर्तिम् सकलसुरनुताम् सर्वसम्पत्प्रदात्री सकुङ्कुमविलेपनाम् अळिकचुम्बिकस्तूरिकाम् समन्दहसिते क्षणा सशरचापपाशाङ्कुशा अशेषजनमोहिनी अरुणमाल्यभूषाम्बरा जपाकुसुमभासुरा जपविधौ स्मरेत् अम्बिकाम् श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूर मज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नाग सौगन्धिकलसत्कचा कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राज दळिकस्थलशोभिता मुखचन्द्रकळङ्काभ मृगनाभिविशेषका वदनस्वरमाङ्गल्य गृहतोरणचिल्लिका वक्त्रलक्ष्मी परीवाह चलन्मीनाभलोचना नवचम्पकपुष्पाभ नासादण्डविराजिता ताराकान्तितिरस्कारि नासाभरणभासुरा कदम्बमञ्जरी कर्णपूरमनोहरा ताटङ्गयुगलीभूत तपनोढुपमण्डल पद्मरागशिलादर्श परिभाविकपोलभूः नवविद्रुमबिम्बश्री न्यक्कारिरदनच्छदा शुद्धविद्याङ्कुराकार द्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीणिका मोद समाकर्षित गन्ध